మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కొత్త సీఎం చంద్రబాబు ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఆయన్ను కలిసేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నేతలతో పాటు చాలా మంది అక్కడకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి వద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది. అటు మంత్రులు సైతం చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. అక్కడ పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇది విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి. సీఎం చంద్రబాబు ఇంటి వద్ద అక్కడ పండుగ వాతావరణం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అభిమానులు, కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మంత్రివర్గంకి సంబంధించినటువంటి సభ్యులతో, మంత్రులతో చంద్రబాబు ఒక భేటీ కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మంత్రితో భేటీ అయిపోయింది. ప్రస్తుతం తిరుపతికి బయలుదేరి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఇప్పుడే బయలుదేరి తిరుపతికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా మనం చూడొచ్చు, చంద్రబాబు ప్రస్తుతం దిగి ఆ కార్యకర్తలకి అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అభివాదం చేస్తున్నటువంటి విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా వచ్చి చంద్రబాబుకి కలవడానికి పెద్ద ఎత్తున అయితే కోలాహలం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి అభిమానులందరినీ కూడా పలకరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున కూడా ఇటు పక్కన అమరావతి ప్రాంతంలో ఉండేటటువంటి రైతులు కానీ, అభిమానులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికైతే వాళ్ళందరినీ కూడా అభివాదం చేసే విధంగా కూడా చంద్రబాబు అయితే ప్రస్తుతం ఇక్కడికి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం గమనించవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి కార్యకర్తలు అయితే చేరుకోవడంతో కొంత తోపులాట వాతావరణం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు అయితే తిరుపతికి బయలుదేరి వెళ్తున్నారు. మంత్రివర్గానికి సంబంధించినటువంటి సభ్యులతో అయితే భేటీ అయితే ముగిసింది. శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మంత్రులకు సంబంధించినటువంటి అందరితో కూడా సీఎం చంద్రబాబు అయితే చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా శాఖల కేటాయింపుకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చలు అయితే జరిగినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి, అత్యంత కీలకంగా ఉన్నటువంటి శాఖలు పార్టీలో జనసేన పార్టీ కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనేది కూడా కొద్దిసేపట్లో తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కరుగా కూడా మంత్రులు కూడా సీఎం నివాసం నుంచి అయితే తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అందరూ ఒక్క పవన్ కళ్యాణ్ తప్పించి అందరూ కూడా ఈ భేటీకి అయితే హాజరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు సంబంధించి కేటాయించినటువంటి శాఖలకు సంబంధించి కూడా, దాంతోపాటు మంత్రివర్గంలో అవకాశం కల్పించిన సీఎంకి అయితే కృతజ్ఞతలు కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయన్న విధంగా చెప్పచ్చు. అయితే కేటాయించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం కొంత ఎవరెవరికి ఏమేమి శాఖలు కేటాయించడం జరిగిందనే దానిపైన మాత్రం మరికొద్ది సేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తిరుపతికి వెళ్లే ముందే దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలనే విధంగా కూడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశాలపైన అయితే క్లారిటీ ఇచ్చినట్లు కూడా మనకైతే క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితుల్లోనే కంపల్సరీగా మంత్రులకైతే తమకు కేటాయించబోయేటటువంటి శాఖలపైన క్లారిటీ ఇచ్చిన తర్వాతే చంద్రబాబు ఇక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.